మరి దాన్ని సపోర్ట్ చేసేటువంటి మిత్రపక్షంతో సపోర్ట్ చేస్తున్నాయి. ఫర్మ్గా ఎందుకు లైన్ తీసుకోలేకపోతున్నారు? యూరోప్ కంట్రీస్ అంతా కలిసి, చైనాతో కలిసి ఒక కూటమిగా నిలబడి ట్రంప్ను ఎదుర్కొనే శక్తి లేదా? ఎందుకు భయపడుతున్నాడు మోడీ భయపడుతున్నాడు. మోడీ భయపడుతుంటే ఇక్కడ నుండి భయపడుతున్నారు. చివరికి మనం నష్టపోయేది మనం. ఇప్పుడు రొయ్యల వాడికి ప్రాబ్లం వచ్చింది రైతులకి. రొయ్యలు కాపాడాలంటున్నారు. ఎవరు కాపాడతారు? వాడు అమెరికా వాడు చేసిన పని వల్ల రొయ్యల పెంపకం మొత్తం దెబ్బతినిపోయింది. పొలిటికల్ ఫైట్ చేయాలా అంటే ఫైట్ చేయకుండా పోవడం కరెక్ట్ కాదు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో అమెరికా ప్రభుత్వం ఉంటే దాన్ని ఖండించాలని చెప్పేసి నా ఉద్దేశం. ఈ మధ్య చింతపల్లి అడవులు లేకపోయి ధైర్యంగా ఆ రోడ్లు అది అని చేయడానికి ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతమంది ఎవరు మంత్రులు చింతపల్లిలో ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు వాడు ఎప్పుడు పోయినాడు కాదు ఆ ఏరియాకి. రాజకీయ పార్టీ నాయకులు నేను ఒక్కడే 10 రోజుల పాటు చింతపల్లి నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశాం, నక్సలైట్ ఉన్న ప్రాంతాలతో సహా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకడే మంత్రి హోదాలో ఆ ఏరియాకి పోయి ఆడే నైట్ కూడా అక్కడే బస్ చేసి నిఘా వాళ్ళు వద్దంటే కూడా ఆ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మంచిదే. అయితే దీనికి ఒక కాంట్రవర్సీ ఉంది. గతంలో నక్సలైట్లో రోడ్లు వేయించేవాడు కాదు. ఇక రోడ్లు వేస్తే పోలీసులు డైరెక్ట్గా పోయి వాళ్ళు పట్టుకుంటారని చెప్పేసి ఈ రోడ్లు వద్దని చెప్పేవాడు. అది అంత కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. డెవలప్మెంట్ కావాలి కదా. నేను 10 రోజుల పాటు పాదయాత్ర చేసినప్పుడు కొండపైన పండించేటువంటి పంటలు కిందికి తీసుకురావాలంటే ఒక 2 మనుషులు పెడతారు. వాళ్ళు తీసుకెళ్ళి సంతలో చేసి పెడతారు. అయితే పండించిన వాడికి సగము, మోసుకొచ్చిన సగం పోతుంది. ఆ రోజు మోసుకొచ్చిన వాడికి సగం ఇచ్చేసేయాలి. వంకాయలు, బీరకాయలు, చింతపండ్లు ఏదైనా కానీ సగం వీడు అమ్ముకోవాలి. అంత దోపిడీ జరిగేటప్పుడు ఇతను రోడ్లు వేయడం వల్ల రవాణా బాగా వాళ్ళు పండిన పంట తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి ప్రయత్నమే. అయితే అదే సందర్భంలో ఈ రోడ్లు బాగా వేసి మళ్ళీ కార్పొరేట్ కంపెనీకి అప్పగిచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అడుగుపిన వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంతా అక్కడి నుంచే కదా సమస్య. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకోవడం ద్వారా అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇల్లు దానికి ఏం సంబంధం? గుడిసెలో ఉన్న ఒకటే, మిద్దెలో ఉన్న ఒకటి, కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటే. అది పని చేయగలుగుతాయి. కమరాజు నాటకి మిద్దుంటే కమరాజు నాట గుడిసెలో పనిచేశాడు. బ్రహ్మాండ ముఖ్యమైన పని చేశాడు. అందువల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పుడు. గతంలో ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత ఇల్లు పెట్టుకోవాలంటే అనవసరంగా ఆ కాంట్రవర్ సీట్లో పోయి కాపురం చేశాడు, వద్దని చెప్తే కూడా. మళ్ళీ ఇప్పుడేదో ఇల్లు కట్టుకుంటే మీకు ఇల్లు కడుతున్నాం కాబట్టి డెవలప్ అయ్యేది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా. మరి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేశాడా? శ్మశానం చేసి పారేశాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఇల్లు బాగుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుందని, ముఖ్యమంత్రి ఇల్లు బాగాలేకపోతే డెవలప్ కాదు అనిపిస్తుంది. కరెక్ట్ వాదన కాదు. అనవసరంగా డైవర్ట్ చేస్తుంది. ఆయన ఏదో కొంప కట్టుకుంటున్నాడు, కట్టుకునేయండి, డబ్బులు నేను లేకలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల కన్నా ఆయనకే ఎక్కువ మహారాజు అయిన మన ముఖ్యమంత్రి. భారతదేశంలో ముఖ్యమంత్రి అందరికన్నా సంపన్నుడు అంటే చంద్రబాబు నాయుడే. కట్టుకొని ఒక 2 కోట్లు పెట్టుకొని కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని తప్పేమని. ఆ తాడేపల్లి ప్యాలెస్ అవుతుంది, ఈడ దానావతి ప్యాలెస్ అవుతుంది. కానీ నీ పరిపాలన చక్కదనం ఏంటని సోకు చేసుకుని సరిపోయినా నువ్వు కార్పొరేట్ కంపెనీ ఊడిగం చేయడానికి మొదలు పెట్టి కూర్తుంది. అదాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంటివి, మొత్తం అప్పగిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇల్లు బాగా కట్టుకో, రోడ్లు బాగా వేసుకో, కానీ కార్పొరేట్ వర్గాలకి నీ ఆస్తిని అప్పగించు బాగా. ఈ మధ్యతరగతి ప్రజానికానికి, పేదవాడికి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయి. అనేక హామీలు ఇచ్చావు, ఆ హామీని అమలు చేయండి. హామీని అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఇది కాదు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్. అది 8,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు డెవలప్మెంట్కి ఇస్తే కూడా బ్రహ్మాండ క్యాపిటల్ కట్టిస్తారు. అందులో అదే ఆ ప్రాబ్లం లేదు. అందులో చంద్రబాబుకి అనుకూలం ఏంటంటే మోడీ కూడా సపోర్ట్ చేస్తాడు. ఒకప్పుడు మోడీ శంకుస్థాపన చేసినాడు, మళ్ళీ మోడీ దీన్ని సమాధి చేసి పారేసాడు దీన్ని సహాయం చేయకుండా. ఇప్పుడేదో ఎల్లరికం పెరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు వరల్డ్ బ్యాంక్ అంతా కలిసి. మంచిదే, త్వరగా స్టార్ట్ చేయడం మంచిది. చంద్రబాబు నాయుడిని ప్రో డెవలప్మెంట్ మీద నాకు డౌట్ లేదు, కానీ ప్రో కార్పొరేట్ పైన మాకు ఆయన పైన డౌట్. ఆయన ప్రో కార్పొరేట్ కాకుండా ప్రో డెవలప్మెంట్ ఉంటే మాకు అభ్యంతరం. ఆ పక్క చేసుకొని పోతాం.